వెల్కమ్ టు అవర్ ఛానల్. జర్నలిస్ట్ హరీష్ అభిరెడ్డి గారు అయితే మన పక్కన ఉన్నారు. అసలు ఓజీ అఖండ ఒకటి అంటున్నారు. అసలు ఈ సినిమా ఏంటి, ఈ టాపిక్ ఏంటి అడిగైతే తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే బ్రో, చెప్పండి. ఏంటండి అసలు ఓజీకి అఖండకి పోలికలు అంటున్నారు, ఏంటి అసలు? పోలికలు అంటే పోలికలు కాదు, యాక్చువల్గా ఏంటంటే సేమ్ రిలీజ్ డేట్ ఇద్దరు కూడా అనౌన్స్ చేసుకున్నారు అనేది కనిపిస్తుంది. అయితే ఓజీ ఇప్పటికే తెలుసు చాలా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఓకే, ఇప్పటి వరకు ఆయన చేయలేనటువంటి ఒక స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఒకప్పుడు పంజా కనిపించింది, ఆ తర్వాత లుక్ లో ఒక ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఈ కాన్సెప్ట్ తో ఇప్పటికే ఆ చిన్న గ్లిమ్సే రచ్చ చేసే నెత్తురు మరిగిన హంగ్రీ చీత, ఈ ఒక్క టైటిల్ మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఆ టైటిల్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే సుజిత్ మనకి హింట్ ఇచ్చారు. ఇక అఖండ గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ తో మనకి హిట్ కొట్టింది. అలాంటి దాని నుంచి సెకండ్ సీక్వెల్ వస్తుంది బోయపాటి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారి. అయితే ఈ రెండు సినిమాలు అనేది ఒకటే రోజు సెప్టెంబర్ 25 అనేది ఆ లాంగ్ వీకెండ్ రావటం. ఆ వీకెండ్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, లాభంగా అటు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనేది ప్రొడ్యూసర్లు ఆలోచించి పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇప్పుడు అఖండాన్ని తగ్గిస్తానని నేను కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే చాలా మంది పోస్ట్ పోన్ చేసేసుకుంటారు. మన ఎవరు ఎక్కడ అంత ఈజీగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పోటీలో వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అది ఏమవుతుంది ఏంటి అనేది తర్వాత. ఇక్కడ ఏంటంటే ఆ సినిమా కనుమరుగైపోతా ఉంటుంది. అలాంటిది బాలకృష్ణ గారు కూడా ఒక మంచి సినిమా తీసుకుంటూ వస్తున్నారు. ఎందుకు అనవసరంగా ఒక బలమైనటువంటి సినిమాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజ్ లో ఉంటుంది, బాలకృష్ణ గారి సినిమా ఆ రేంజ్ వరకు వస్తుంది. సో ఈ టైంలో అనవసరంగా ఇంత మంచి సినిమాల్ని, ప్రజలకి మంచి ఇవ్వాల్సినటువంటి సినిమాల్ని ఒకటే రోజు మీద తీసుకొస్తే ప్రజలు కన్ఫ్యూజ్ లో అవుతారు. ఒక సినిమా ఇబ్బంది పడినా ఇంకొకళ్ళు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఇండస్ట్రీ ఇబ్బంది పడిపోద్ది. సినిమా థియేటర్లకి వచ్చేవాళ్ళు, ఇష్టపడే వాళ్ళు కూడా ఇలాంటి సినిమాలకి, అలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సినిమా ఇండస్ట్రీ కూడా సపరేట్ గా రిలీజ్ చేసుకుంటేనే మంచి బిజినెస్ అవుతుంది. ఇక్కడ ఆలోచించుకున్నారు. అలాగే అఖండాకి సంబంధించిన విఎఫ్ఎక్స్, ఈ గ్రాఫిక్స్ కి సంబంధించినటువంటి వర్క్ కూడా ఇంకా ఉంది. సో వాళ్ళు డిసెంబర్కి వెళ్తున్నట్టుగా తెలిసింది. ఇకపోతే ఓజీ గురించి మనం చెప్పాల్సిన అవసరంలా. 100% ఈ రోజు మార్నింగ్ కూడా ఓజీకి సంబంధించిన ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు ఫుల్ క్లారిటీతో అనౌన్స్ చేశారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ బయటకు వచ్చి హరిహర వీరమల్లు సినిమా హిట్ అవుతుంది, ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాం ఓజీతో అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఓజీ సెప్టెంబర్ 25వ తారీఖు వస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. ఫిక్స్గా ఇంకా ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం. థియేటర్లు తగల పడిపోవటం ఖాయం. ఆ రేంజ్ లో ఉండబోతుంది. దసరా కనుక బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. అసలు ఒక మామూలు కాదు. చెప్తున్నాగా, పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియాకి హరిహర వీరమల్లుతో పరిచయం కాబోతున్నారు. ఓజీతో పాన్ ఇండియా ఎంతమంది ఇండస్ట్రీ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో ఓజీతో చూడబోతున్నారు. ఓకే, ఒక మామూలుగా ఉండదు సినిమా. అసలు చెప్తున్నాం కదా, మీరు ఒక 100 రెట్లు పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకుంటే ఆయన ఇంకొక 1000 రెట్లు మీకు తిరిగి రిటర్న్ ఇస్తారు ఓజీతో. సుజిత్ గారు కూడా ఆ రేంజ్ లో ఉండబోతున్నారు. అసలు ఒక్కొక్క పోస్టరు, ఒక్కొక్క ఫ్రేము అసలు ఐకానిక్ గా చరిత్రలో నిలిచిపోయేటువంటి ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక మన స్టోరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ ఆల్రెడీ చిన్న వదిలేశారు కదా తమన్ గారు, ఆ రేంజ్ లో ఉండబోతుంది. సో ఇంకోటి హరీష్ గారు, డౌట్ ఏంటంటే ఇప్పుడు అఖండ 2 సీక్వెల్ కాబట్టి ఈ మూవీ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బోయపాటి గారు, బాలకృష్ణ గారు కాంబినేషన్ అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. సో అలాంటిది ఈ రెండు సినిమాలు ఒక డేట్ రిలీజ్ కావడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయంటారా? డెఫినెట్ గా వస్తాయి. అదే అంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఒక మంచి స్క్రీన్స్ దొరుకుతాయి, ఆయన బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా థియేటర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకి పండగ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే. ఓకే,
ఆ వాతావరణం అనేది కొంచెం డిస్టర్బెన్స్. ఇప్పుడు కొంతమంది విలేజ్లలో ఉండే టైంలో కూడా ఇప్పుడు ఓజీ చూడాలనుకునే వాళ్ళు అదే థియేటర్ లో అఖండ 2 వేస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అనేది అదే థియేటర్ల వాళ్ళు కూడా, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళ డిమాండ్ ఇది. రెండు ఒకటేసారి రావద్దు, ఎందుకంటే 2 సినిమాలు 2 సపరేట్గా వస్తే మాకు అది పండగ, మాకు బిజినెస్ జరుగుద్ది. జనాలు కూడా సపరేట్గా 2 సినిమాలకి చూడడానికి ఇష్టపడతారు. సర్లే ఈ 2 సినిమాల్లో ఇప్పుడు అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చేస్తారు, ఒక 1000 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే సరే ఈ రెండింటిలో ఏం చేద్దాం, ఓ సినిమాకి వెళ్దాం అనుకుంటారు. ఇంకొక సినిమా మళ్ళీ ఓటీటీలో వచ్చేస్తుంది కదా, ఒక 4 రోజులు అయితే అనుకుంటున్న పరిస్థితికి అయిపోతుంది. సో అలా డిస్టర్బాయింట్ చేయకుండా ఈ నెల ఇది చూద్దాం, వచ్చే నెల అది చూద్దాం అనుకునే టైప్లో ఈ సినిమాలు రిలీజ్ చేయాలి. పెద్దవాళ్ళ సినిమాలు ఎప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్నటువంటి సినిమా థియేటర్ల వాళ్ళకి, దాంట్లో అమ్ముకునే వాళ్ళకి, సైకిల్ స్టాండ్ వాళ్ళకి అందరికి బాగుంటది అనే ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఇంకోటి చిన్న లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఓజీ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నారు. సో ఏదైతే ఈ మూవీకి డైరెక్షన్ చేస్తున్న సుజిత్ గారు కూడా చాలా స్ట్రిక్ట్ గా తీస్తున్నారు, చాలా కేర్ఫుల్ గా తీస్తున్నారు. అలాంటిది ఈ సినిమా పైన మళ్ళీ ఫ్లాప్ అవుతుందేమో అనేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో మేబీ అలా తీస్తాడంటారా? ఎవడు ఏమనుకున్నా సుజిత్ అనే వ్యక్తి ఆల్రెడీ మనం చూసాం. అటు ప్రభాస్ గారితో సినిమా ఇచ్చారు అంటే ఆయన ఏమి ఆషామాషిగా తీయలేదుగా. సినిమా మనకి తెలుగు వాళ్ళకి నచ్చకపోవచ్చు, అంటే నేను యావరేజ్ అని అనిపించచ్చేమో, కానీ నార్త్ లో సూపర్ హిట్ అయిన సినిమా, చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒక కొత్త కాన్సెప్ట్ ని, అంటే హాలీవుడ్ వాళ్ళు మాత్రమే తీసేటువంటి ఆ డైరెక్షన్ అంతా కూడా సుజిత్ లో కనిపించింది. ఆ ఫ్రేమ్స్ అలా కనిపించాయి. మళ్ళీ ఆయన తీసిన చిన్న ఇప్పుడు ఈ పోస్టర్స్, ఈ లుక్కుల్లో ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు అర్థమైపోయింది సుజిత్ ఏం చేయబోతున్నారు అనేది ఫ్యాన్స్ కి అర్థమైంది. అది కూడా దట్టు ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారికి పిచ్చ ఫ్యాన్, బేభత్సమైన ఫ్యాన్ సుజిత్. ఇంకా మనం ఆలోచించుకోవాలి ఆయన ఎందుకు తీస్తాడు. ఆయనకి ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో యావరేజ్ గా చూసుకున్నా చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి సుజిత్ దగ్గర నుంచి. సో డెఫినెట్ గా మురిగేవాడు ఎలాగైనా మురిగేస్తాడు బ్రో, నచ్చని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేస్తారు, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా ఉన్నా ఆడుతుంది బ్రో, అది హిట్ ఫ్లాప్ అనేది మర్చిపోవాలంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు ఆయన తెర మీద కనిపిస్తున్నారా లేదా అంతే. అలాంటిది ఇలాంటి క్లాస్ లుక్ లో ఉంటే మనం ఊహించుకోవాలని అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.